వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మనం మంత్లీ 500 అమౌంట్ను ఎలా సేవ్ చేసుకోవాలనేది చూద్దాము. మనం ఇంతకుముందు చూసింటే రోజుకు కానీ, వీక్కు కానీ, నెలకు కానీ అలాగే అమౌంట్ అయితే 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఇలా డిఫరెంట్గా అమౌంట్ని అయితే డేస్తో కానీ, వీక్తో కానీ ఇలా మనం సేవింగ్ వీడియోస్ చేస్తుంటాం కదా. కానీ ఈరోజు వచ్చేసి ఓన్లీ మంత్లీ అమౌంట్ ఒక నెలకు 500 మాత్రమే మనం ఎలా సేవ్ చేయాలి, ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి. మనలో చాలామంది బిజినెస్ చేస్తుంటారు, అలాగే జాబ్ చేస్తుంటారు, చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు ఈ మెథడ్ వచ్చేసి ద బెస్ట్ అని చెప్పచ్చండి. ఎందుకంటే మంత్లీ 500 తీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది కదా. నాకు కూడా అంత కష్టమేం అనిపించలేదండి. ఈ మెథడ్ కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళకైతే కష్టం అవ్వచ్చు, మరి కొంతమందికి ఈజీగానే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు కాబట్టి. ఈరోజు వీడియోలో ఓన్లీ 500తో ఎలా సేవ్ చేయాలి, ఎంత వస్తుంది అనేది చూసేద్దామండి. ఈ 500 అనేది ఎంత ఖర్చు పెట్టాలో అంతే విధంగా సేవ్ చేసుకుంటాము. మనం ఖర్చు పెట్టడం చాలా ఈజీ, అలాగే సేవ్ చేయాలంటే కష్టం అనుకుంటే కాదండి. మనం చేయగలము, మనకు చాలా సులభం అని అనుకుంటే ఎవరైనా ఈ 500 అనేది కంపల్సరీగా సేవ్ చేస్తాము. మనము ప్రీవియస్ వీడియోలో అన్ని చిన్న అమౌంట్ను సేవ్ చేసే వీడియోస్ చేస్తూ వచ్చాము. ఈ ఒక్కసారి 500 ఛాలెంజ్ చేసి చూడండి. మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, దానివల్ల మీకు యూజ్ అవుతుంది. నా మెయిన్ మోటివేషన్ ఏమిటంటే, నా వీడియోస్లలో కొంతమంది అయినా చూసి వాళ్ళు మనీ సేవింగ్ చేసి వాళ్ళకు ఒకసారి అయినా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అది మరి ఎలా అనేది చూసేద్దామండి. ఒక్క 500తో మనీ సేవింగ్ మంత్లీ కాబట్టి మంత్కు వచ్చేసి 500 తీసుకున్నాను. ఇక్కడ అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ 500 తీసుకున్నానండి. 12 మంత్స్కి గాను 500 మంత్లీ చొప్పున 6000 అయితే అవుతుందండి. 1 ఇయర్కు మనకు 6000 అమౌంట్ సేవ్ అవుతుంది. చాలా ఎక్కువ అమౌంట్ అని చెప్పచ్చు. ఈ 6000 అమౌంట్ చాలా ఈజీగా, అలాగే చిన్న అమౌంట్ ఏం కాదు. ఇది మనకు ఎక్కడో అక్కడ యూజ్ అవుతుందండి. అలాగే 1 ఇయర్కు కాకుండా 3 ఇయర్స్కి మనం చూసుకుంటే 6000 ఇంటూ 3 ఇయర్స్ కంటే మొత్తము ఎంత అమౌంట్ అవుతుందంటే 18,000 అయితే అవుతుందండి. అలాగే 5 ఇయర్స్ చొప్పున మనం చూసుకున్నాం అనుకోండి, 5 ఇంటూ 6000 కదా, సో మొత్తం 30,000 అయితే వచ్చింది. మనం లాంగ్ పీరియడ్లో సేవ్ చేసుకుంటే 30,000 అనేది వచ్చిందండి. మనకు వచ్చిన ఖర్చులు 10,000 అలా వస్తుంటాయి కదా, ఆ ఖర్చులలో ఒక్క 500 మంత్లీ తీసి పక్కన పెట్టండి. అది పెట్టినట్టు కూడా మర్చిపోండి. ఒక సంవత్సరం తర్వాత మీకు అది 6,000 అవుతుంది. అలాగే 3 ఇయర్స్కి అయితే 18,000 అవుతుంది అనమాట. అలా 5 ఇయర్స్కి అయితే 30,000 అలా సేవ్ చేసిన వారు అవుతారు కదా. మీకు ఈ ప్రాసెస్ కష్టం అనుకుంటే ఇలా 2 వీక్స్ లాగా తీసుకోండి. 2 వీక్స్కు 300 అనమాట. మనం నెలకు వచ్చేసి 4 వీక్స్ ఉంటాయి కదా, ఈ 4 వీక్స్లలో 2 వీక్స్కి ఒకసారి 300 సేవ్ చేసుకుంటే 1 మంత్కి వచ్చేసి 600 అమౌంట్ అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనకు 1 ఇయర్ కాను మనకు 12 మంత్స్ కదా, సో 600 ఇంటూ 12 మంత్స్ అనమాట. మొత్తము 7,200 మనకు అమౌంట్ అయితే అవుతుంది. సో ఇలా 1 ఇయర్ గాను 7,200 అయితే అవుతుందండి. సో ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోవాలి అనుకుంటే 3 ఇయర్స్కు మనము సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు 1 ఇయర్కి వచ్చేసి 7,200 ఇంటూ 3 ఇయర్స్ కాబట్టి 21,600 అయితే అవుతుందన్నమాట. ఈ అమౌంట్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం అమౌంట్ పెంచుకోవాలనుకుంటే 5 ఇయర్స్ వరకు మనము సేవ్ చేసుకోవచ్చు అండి. అప్పుడు ఇయర్కి వచ్చేసి 7,200 ఇంటూ 5 ఇయర్స్ కాబట్టి 36,000 అయితే మనం సేవ్ చేసుకోవచ్చండి. అదే కనుక మంత్లీ 500 చొప్పున సేవ్ చేస్తే 5 ఇయర్స్కి మనకు 30,000 అలా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా 2 వీక్స్ కనుక 300 చొప్పున మనము తీసి పక్కన పెట్టుకుంటే 5 ఇయర్స్కి వచ్చేసి 36,000 సేవ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ వచ్చి ఈజీగా అనుకొని స్టార్ట్ చేయండి. ఇది ఏదైనా చిన్న బిజినెస్ చేసేవారికి కానీ, షాప్ ఉంటుంది కదా, షాప్ ఉన్న వారికి కానీ, ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పేవారు, ఇంకా హౌస్ వైఫ్ వాళ్ళు కానీ చాలా మటుకు ఇలా ఈజీగా 500 మెథడ్తో మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ద బెస్ట్ అమౌంట్ సేవింగ్ ఐడియా అని చెప్పచ్చు అనమాట.
ఇంకా ఈ 2 వేస్లో నేను చెప్పానండి 500 అమౌంట్ 1 మంత్కు 500 అమౌంట్ అనేది ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది ఈ 2 వేస్లో చెప్పాను. మంత్లీ వచ్చేసి 500, 2 వీక్స్కి వచ్చేసి 300 చొప్పున చెప్తున్నాను కదా. మనకు 1 ఇయర్కి వచ్చేసి 5000 నుంచి 10,000 వరకు ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అమౌంట్ అనేది చాలా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేస్తామో అలాగే సేవ్ చేయొచ్చు. మనం నీళ్లు పారవేసినట్టుగా ఖర్చు చేస్తుంటాం. అదే నీళ్ళను సేవ్ చేయాలంటే చాలా కష్టం కదా. అలా కష్టం అనుకోకుండా ట్యాప్ను ఆఫ్ చేయడం, ఏదో ఒక విధంగా చేసి నీళ్లు అనేది రాకుండా చేస్తే, అలాగే మనకు వచ్చిన అమౌంట్ను అంత ఖర్చు పెట్టకుండా ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేయాలి. అందులో భాగంగానే ఈ సేవింగ్ మెథడ్స్. నేను చెప్పిన ఈ మెథడ్స్ వచ్చేసి ఎవరికైనా నచ్చుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెట్టంగానే మీకు మొబైల్కు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. సో అందుకే నేను బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోమని చెప్తున్నాను. ఇంకా వచ్చేసి మన వీడియోస్ వచ్చేసి ప్రీవియస్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. మనీ సేవింగ్ గురించి కానీ, గోల్డ్ సేవింగ్ ఎలా మనం సేవ్ చేయాలి అనేది వీడియోస్ చాలా ఉన్నాయండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చండి. ఇంకా వచ్చేసి ఈ మనీ సేవింగ్ టిప్స్లలో వచ్చేసి మీకు ఏ మెథడ్ అయినా కానీ ఒకవేళ నచ్చి ఉంటే ఆ మెథడ్ వచ్చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.